మీరు కూడా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఒక చిన్న పొరపాటు వల్ల మీ అకౌంట్ ఖాళీ అవ్వచ్చు. అసలు మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఈరోజు మీకు చెప్తాను. ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ప్లే స్టోర్‌లో ఉండే గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి యాప్స్ వాడండి. మీ యాప్‌కి పాస్వర్డ్ పెట్టుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళ చేతుల్లోకెళ్తే అది ఓపెన్ కాకుండా ఉండడానికి. వీలైతే ఫింగర్ ప్రింట్ స్కాన్ పెట్టుకోండి. యూపీఐ పిన్ ఎవరికీ చెప్పకండి. చెప్తే మీరు డబ్బు ఒకరికిచ్చినట్టే. ఎవరికైనా డబ్బు పంపేటప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేయండి. ఎందుకంటే పంపిన తర్వాత తిరిగి రావు కదా! మనకి బ్యాంకు నుంచి వచ్చిన ఎస్ఎంఎస్‌ని ఖచ్చితంగా చదవండి. అది మనకొక రిసిప్ట్ లాంటిది. ఇప్పుడు చేయకూడనివి మీ ఫ్రెండ్స్‌కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ పాస్వర్డ్‌ని చెప్పకండి. నలుగురితో పంచుకుంటే మీ డబ్బుని పంచుకున్నట్టే. లాటరీ గెలిచారు, లోన్స్ ఇస్తాము అని ఏదైనా మెసేజ్ వస్తే దాన్ని క్లిక్ చేయకండి. దీనివల్ల సైబర్ నేరగాళ్ళు మన అకౌంట్‌ని ఖాళీ చేసే అవకాశం ఉంది. జాగ్రత్త. మనం పబ్లిక్ ప్లేసెస్‌లో వైఫై వాడతాం కదా! అది వాడొద్దు. దానివల్ల మన అకౌంట్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా మనం డబ్బులు పంపించేటప్పుడు మాత్రమే పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మనకి పంపిస్తే కాదు. ఒకవేళ మీ అకౌంట్‌లోకి డబ్బులొచ్చాయి, పిన్ ఎంటర్ చేయండి అంటే చేయొద్దు. పిన్ ఎంటర్ చేసే ముందు అది రిక్వెస్ట్ మనీయా లేదా చూసుకోండి. ఒకవేళ రిక్వెస్ట్ మనీ అయితే మన నుంచి వాళ్ళకి డబ్బులు పోతాయి. ఇంకో విషయం, ఏ బ్యాంక్ అయినా సరే మనకు ఫోన్ చేసి ఓటీపీ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ అడగదు. మీ అకౌంట్‌కి సంబంధించి ఏ విషయమైనా మీ బ్యాంక్‌కెళ్లి చూసుకోండి. మీలో ఎంతమందికి ఈ విషయాలు తెలుసు? కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.